జస్టిస్, ప్రభుత్వం అవలంబించే నూతన ఆర్థిక విధానాల వల్ల, ప్రైవేటీకరణ వల్ల ప్రజలందరూ రోడ్డున పడుతున్నారు సార్. ప్రపంచ బ్యాంకుతోనూ ప్రపంచ వాణిజ్య సంస్థతోనూ కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల మన భారతదేశంలో రైతుకు గిట్టుబాటు ధర రావటం లేదు. దాంతో రైతు బజార్ను పడుతున్నాడు, పరిశ్రమలు మూతపడుతున్నాయి, శ్రామికులు వీధిన పడుతున్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఉద్యోగాలు లేక నిరాశకు లోనవుతున్నారు. ప్రభుత్వం అవలంబించే తప్పుడు విధానాల వల్ల రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్ హక్కుల్ని ఈ ప్రైవేటీకరణ వల్ల కోల్పోతున్నాం యువర్ ఆనర్. ఉద్యోగాలు రాకపోవటం వల్ల దే ఆర్ బికమింగ్ ఫ్రస్ట్రేటర్స్, కిల్లర్స్, రాబరర్స్, డకాయిట్స్ గా మారిపోతున్నారు యువర్ ఆనర్. వాళ్ళు కావాలని చేస్తున్నారా? నో, ఇవాల్టి పరిస్థితులు అలా కల్పిస్తున్నాయి. కాబట్టి మిస్టర్ జస్టిస్, సహృదయంతో మానవతా దృక్పథంతో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్లకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. లాయర్ శంకర్ గారి వాదన విన్న తరువాత ఈ దేశంలో ఉన్న కార్మికులు గాని, కర్షకులు గాని, యువత గాని ఆవేశకావేశాలకు లోనై చెడు మార్గం పట్టకుండా ప్రభుత్వమే చర్య తీసుకోవాలని కోర్టు భావిస్తున్నది. మీరెవరూ కావాలని ఏ తప్పు చేయలేదని కోర్టు భావించడం వల్ల మీ అందరిపై ఉన్న కేసులు కొట్టివేయడమైనది. నౌ ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. నీ మేలు మర్చిపోవన్నా, మమ్మల్ని జైలు నుంచి విడిపించా. ఆగండి ఆగండి ఆగండి. ఈ దండలు వేయాల్సింది నాకు కాదు, అదిగో ఆ మహానుభావుడికి. మీ బతుకుదారులన్నీ మూసుకుపోయి ఈ రహదారిన పడ్డారు. ఇప్పుడు మీరందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? అందుకే మనందరం కలిసి ఒకే దారి పడదాం. సోదరులారా, మన గూడు మనకు దక్కాలన్నా, మన భూమి మనకు చెందాలన్నా, మన ఖనిజ సంపద మనం అనుభవించాలన్నా మనందరం కలిసి జీవించే హక్కుకై పోరాడాలి. దానికోసమే దానికోసమే దానికోసమే. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇప్పుడు చెప్పండి, ఏమంటారు మీరంతా? అన్నా పదన్నా, నీతో పాటే మేము చావైనా రేవైనా మనందరిది ఒకే బాట. శభాష్ శభాష్. అవునయ్యా, వెరీ గుడ్. అవునన్నా, మనందరిది ఒకటే బాట. గుడ్. నేను మీతోనే వస్తానన్నా. వెరీ గుడ్. నువ్వు వెళ్ళేది యాడికి? నువ్వు వెళ్ళేది యాడికిరా? యాడికి వెళ్తావురా? నీ అవ్వ చిన్నప్పుడేమో గోసి ఒకటి వేసుకొని అంటూ గొర్రెల మందంట పడి తిరిగావా? ఇప్పుడేమో ప్యాంటు సొక్క వేసుకొని తుర్రని ఈ మందంట పడి తిరుగుతానంటావా? సంపెత్తానే రే, సంపెత్తా. మీరేం చెప్పినా నేను ఉద్యమంలోకి వెళ్తాను. పీక పిసికి సంపెత్తాయాల రే. నీ పిచ్చి రాయాల విప్లవాలను తిరుగుతానంటావేందిరా? ఒరే, విప్లవం ఏడుందిరా? అది అడవిలో ఉందిరా బాబు, అది రోడ్డు మీదకి రాదురా. ఒరే ఎలమందా, విప్లవం మనకొద్దురా. కలుగులోంచి ఎలుక, అడవిలోంచి విప్లవం బయటకు రావురా. దాని జోలికి వెళ్ళకురా, చంపేస్తా. అయ్యా ఏంటి? విప్లవం గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. ఒక్క మాట చెప్పండి, మీ అబ్బాయిని జైలు నుంచి విడిపించింది ఎవరు? నువ్వే బాబు. నేను కాదు, నాలో ఉన్న విప్లవం. విప్లవం అనేది నువ్వు అన్నట్టు ఎలుక కన్నాల్లోనూ అడవుల్లోనూ లేదయ్యా, మనిషి గుండెల్లో ఉంది. మంచి కోసం చేసే పోరాటంలో ఉంది, ఆరాటంలో ఉంది, మంచి మనుషుల్లోంచి వచ్చే ఆలోచనల్లో ఉంది. అదయ్యా విప్లవం. సాటి పేదవాడిగా చెప్తున్నాను, దుర్మార్గుడు పేదవాడిని దోచుకునే దోపిడీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ దుర్మార్గులు చేసే దుష్ప్రచారంలో, భావజాలంలో కొట్టుకుపోతూ నువ్వు కూడా విప్లవాన్ని తోలనాడుతున్నావు. ఏదో ఒకరోజు విప్లవం గొప్పతనం తెలుస్తుంది, విప్లవం బాటకొస్తావు, మాతో నడుస్తావు. వెళ్ళిరా. నువ్వెన్ని చెప్పినా నా ఎల్ల మందం చూడకుండా నేను బతకలేనయ్యా. సారీ అన్నా. వస్తానయ్యా, వస్తా బాబు, వస్తా. ఉద్యమాల్లో ఇలాంటివన్నీ మామూలే. ఏ ఉద్యమానికైనా 4 దశలుంటాయి. మొదటి దశ, ఉద్యమంలోకి ఇలాంటి వాళ్ళెవరూ రాకపోవటం, మనల్ని గుర్తించకపోవటం. రెండవ దశ, ఏంటి వీళ్ళు సాధించేదని ఎగతాళి చేయటం. మూడవ దశ, పెరిగిన వీళ్ళ బలం చూసి ఓర్వలేక ఎదురు దాడి అణచివేయాలని చూడటం.
4వ దశ విజయాన్ని ఒప్పుకొని అందరూ మనతో కలిసి మనతో పాటే మన వెనకే నడిచి రావటం. మనం చేస్తున్నది న్యాయం, మనం ఆలోచిస్తున్నది ధర్మం, మనం ఆచరిస్తున్నది సత్యం. అందుకే చివరకు విజయం మనదే, విజయం మనదే. కలపండి చేతులు. విజయం మనదే, విజయం మనదే, విజయం మనదే. నాన్న మమ్మల్ని ఇడిసిపోవద్దు నాన్న, రా నాన్న. పాపా, నాన్న ఇంటికి వెళ్దాం పద నాన్న. అమ్మా, నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి. ఆ పనులన్నీ ముగించుకుని మళ్ళీ వస్తాను. అమ్ముంది కదా, ఆ? బాగా చదువుకో. అంటే మీకు మేం కాదు జనమే ముఖ్యమన్నమాట. పద్మ, నన్ను అర్థం చేసుకో. ఏమండి? 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 ఈ భూమిని తవ్వడానికి వీల్లేదు. చూడండి, మీకు కూడు గుడ్డ లేదంటున్నారుగా, ముందు అర్జెంట్ గా గుడిసెలు ఖాళీ చేయించండి, మీకు మేము ఉపాధి కల్పిస్తాం. ఉపాధ దుక్కికెంత, మొక్కకెంత, కలుపుకెంత, ఒలుపుకెంత, కాపుకెంత, గొప్పుకెంత, కోతకెంత, వరి మోతకెంత, బతుక్కెంత, బరువుకెంత, అంతా కలిపి అభివృద్ధి పేరుతో మా రైతు కూలీలకు ఇస్తున్నది ఎంతో తెలుసా? ఈకంత. ఏమిటి మీరు చేస్తున్న పని? ఈ ఖనిజ సంపదను మీరు కొల్లగొట్టడానికి వ్యతిరేకంగా, ఆర్థిక ప్రాంతాల పేరు చెప్పి మా భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా, ఓడరేవుని ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ భూ పరిరక్షణ పోరాట కమిటీ. చూడండి, ఇదంతా ఖనిజ సంపదకు సంబంధించిన ఓరు. దీనికి మీరు అడ్డు నిలుస్తున్నారు. ఆ సంపదను మేము పైకి ఎలా తీసుకొస్తాం? వెంటనే మీరు గుడిసెలు ఖాళీ చేయండి. అవును, అన్ని అడ్డమే మీకు. మా పేదోళ్ళమే అడ్డం మీకు. మీరు ఫ్యాక్టరీలు కట్టుకోవాలంటే మా పేదోళ్ళ భూములు అడ్డం. మీరు బిల్డింగులు కట్టాలంటే మా పేదోళ్ళ గుడిసెలు అడ్డం. మీ ఉన్న వాళ్ళందరూ కార్లలో రోడ్ల మీద వెళ్తుంటే మా పేదోళ్ళ ఎడ్ల బండ్లు మీకు అడ్డం. మా మేకలు అడ్డం, మా పిల్లలు అడ్డం, మొత్తం మేమే అడ్డం మీకు. మేం కనపడకూడదు, మేం తిరగకూడదు. మీ దాహానికి ద్రోహానికి మా పేదోళ్ళు ఎప్పుడు అడ్డమే. అవునా? మీ అందరికీ ఒకటి చెప్తున్నా, మా పేదోళ్ళందరికీ మీ అసెంబ్లీ అడ్డం అంటున్నాను. దాన్ని అడ్డం తీసేస్తారా మీరు? చెప్పండి. అది మీరు చెయ్యలేరు. అలాగే మా పేదోళ్ళ భూముల నుంచి మమ్మల్ని ఖాళీ చేయించలేరు. ఇంతవరకు మీ భూములు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం మీ ముందుకు వచ్చి మంచి ధరనిస్తానంటుంది, మీ భూములు కొంటారంటుంది. ఇక మీకు బాధ ఏమిటి అమ్మడానికి? ఏంట్రా, ఎకరానికి 3 లక్షలు ఇస్తావా? రేయ్, నీకో సంగతి తెలుసా? మా వ్యవసాయం బాగా పండితే ఎకరానికి 3 లక్షలు కాదురా, 5 లక్షలు వస్తుందిరా. అలాంటిది మా తాత ముత్తాతల నుంచి మా వ్యవసాయం మీద ఎన్ని కోట్లు సంపాదించావో నీకు తెలుసా? నువ్వు మాకు 3 లక్షలు ఇచ్చి ఆ స్వదేశ్ కంపెనీకి కోట్లకు అమ్ముకుంటావా? రేయ్, మీది ప్రభుత్వమా, బడాబాబుల కొమ్ము కాసే యంత్రాంగమా?